నమస్తే. ప్రస్తుతం మనతో పాటు రవి రాథోడ్ ఉన్నారు, నిరుద్యోగ చేసిన నాయకుడు, అలాగే జాగృతి యూత్ లీడర్ కూడా మనతో ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కవిత ఎప్పుడు కూడా ఉద్యమకాల పక్షాన మాట్లాడలేదు. మరి ఇప్పుడు ఏ విధంగా ఉద్యమకాలందరూ రావాలని చెప్పి చాలా ప్రశ్నలు వెళ్తా ఉన్నాయి ఉద్యమకాలలో కూడా. ఏం చెప్పాలనుకుంటున్నాం జాగృతి? ముందుగా ఈరోజు ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు విచ్చేసినటువంటి ఉద్యమకారులకు, అదే జాగృతి నాయకులకు, నిరుద్యోగ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని రోజులు మాట్లాడలేదనేటువంటిది అంటా ఉన్నారు కదా. ఇన్ని రోజులు మాట్లాడలేదని కాదు, ఇన్ని రోజులు ఉన్నటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఎంతమంది అమరవీరులు ఉన్నారు, ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు అనేటువంటి లెక్కను కూడా వీళ్ళు తీయలేదు. అంటే మనకు దాదాపు వచ్చేసి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు కావస్తూ ఉంది. అయినా కానీ వీళ్ళు ఇప్పటి వరకు ఎవరు ఉద్యమకారులు, ఎవరు అమరవీరుల కుటుంబాలను కూడా ఒక్కసారి పరామర్శించినటువంటి వ్యక్తులు వీళ్ళ. ఇప్పుడు మాట్లాడేది కవితక్క గురించి వీళ్ళకి జాగ్రత్తగా చెప్తా ఉన్నాం. మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమనండి. వీళ్ళు ఒక్క హామీని నెరవేర్చారా? 2500 చదరపు గజాలు అనేటువంటి ఇస్తామన్నారు, ఇచ్చిరా? అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 25,000 నెలకి ఇస్తామన్నారు, పెన్షన్ల వారీగా. ఇచ్చిరా? ఇవ్వలేదు. మళ్ళీ వీళ్ళకు ఉద్యమకారులకు సంక్షేమ జాబ్ కార్డు ఇస్తామన్నారు, అది ఇచ్చిరా? అది ఇవ్వలేదు. కళాకారులను గుర్తించలేదు. నిరుద్యోగులకు అన్యాయం, రైతులకు అన్యాయం, ప్రతి ఒక్క వర్గానికి అన్యాయం చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక్కడ కవిత లిక్కర్ స్కామ్లో బయటకు వచ్చింది కాబట్టి జైల్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు సీఎంలు అయిపోతూ ఉన్నారు, మినిస్టర్లు అయిపోతున్నారని ఆ ఒక పాలసీని ఫాలో అవుతూ ఉంది. ప్రజల్లో కొంచెం సింపతి వర్కౌట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి చాలా అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడుతుంది. ఇటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా కవిత? ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఫాల్స్ అండి. ఇప్పుడు అక్క కడిగిన ముత్యంలా వస్తుందని చెప్పి కేసీఆర్ గారే అన్నారు. అందుకే అక్క గారు లిక్కర్ స్కామ్కి సంబంధం లేదు, వీళ్ళు కావాలని నిరికించారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళతో లాలూచిపడి ఈ యొక్క హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా సంతోష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కావాలని ఈ కేసులో అక్కగారిని ఇరికించారు. అంతే తప్ప అక్కగారికి ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదనే తెలియజేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జాగృతిలో చేరి ఇప్పుడు పార్టీ కూడా పెట్టబోతున్నట్టు కూడా చాలా రకాల వార్తలు వస్తూ ఉన్నాయి. సింగరేణి కార్మికులకు మద్దతుగా వెళ్ళింది, నిరుద్యోగులకు మద్దతుగా వెళ్ళింది, అలాగే ఇప్పుడు ఉద్యమకారులకు సపోర్ట్ చేస్తుంటారు. అంటే కొంతమంది ఉద్యమకారులు ఇప్పటికీ కూడా భయపడతా ఉన్న పరిస్థితి. మళ్ళీ ఇప్పటికీ కేసీఆర్ నమ్మి మేము మోసపోయినాం, మళ్ళీ కేసీఆర్ కూతురేమే, మళ్ళీ ఈమెను నమ్మి మళ్ళీ మోసం చేస్తున్నామని చెప్పేసి చాలా మంది అయోమయంలో ఉన్న పరిస్థితి. ఉద్యమకారులకు ఏం చెప్పాలనుకున్నారు జాగృతి ద్వారా? ఈరోజు వేలాది మంది ఉద్యమకారులు వచ్చారు కదా, మీరందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు వేల సంఖ్యలో ఎందుకు వస్తూ ఉన్నారు? మీరు కనీసం వాళ్ళను గుర్తించలేదు. సో జాగృతి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. జాగృతి ఆధ్వర్యంలో కవితక్క గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారుడికి సముచితమైనటువంటి గౌరవ స్థానాన్ని కూడా ఇస్తాం. ప్రతి ఒక్కరిని లెక్క చేస్తాం. ఎంతమంది ఉంటారండి? మా అంటే 1,00,000 మంది ఉద్యమకారులు ఉన్నారు. 1,00,000 మందికి పెన్షన్ ఇవ్వండి, లేదా ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటున్నాం కదా. ఈ యొక్క రిటైర్డ్ ఈ యొక్క ఎమ్మెల్యే అయితే ఆయన మొత్తం జీవితం మొత్తం పెన్షన్లు పొందుతూ ఉన్నావు కదా. ఉద్యమకారులు వాళ్ళ యొక్క మొత్తం జీవితాన్ని ధారపోసారు తెలంగాణ రాష్ట్రం కోసం. సో ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం, ఉద్యమకారులకు సముచితమైనటువంటి స్థానం దక్కుతుంది. అది కవితక్క గారి నేతృత్వంలోనే జరుగుతూ ఉంది. సామాజిక తెలంగాణ ధ్యేయంగా కవితక్క గారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అందులో భాగంగా ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చాలా మంది కూడా ₹1,00,00,000 ఇచ్చింది, అలాగే 250 గజాల ఇల్లు కూడా ఇచ్చింది కదా. మరి ఇంకా కూడా ఇవ్వబోతా ఉన్నా, కొంచెం సమయం ఇవ్వండి, డబ్బులు లేవు, బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అప్పులు చేసి వెళ్ళిపోయింది, కొంచెం సమయం ఇస్తే ఇంకా ఉద్యమకారులందరూ ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది కదా. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాలు దొంగ. వీళ్ళకి తెలియదా? ఈ రోజుటికి ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో ఆ సంఖ్య తెలియదు, అమరవీరుల కుటుంబాలు ఎంతమంది ఉన్నారో తెలియదు. వీళ్ళు పరామర్శించడానికి పోయిరా? రేవంత్ రెడ్డికి ఏమన్నా సోయి ఉంటే ఏ ఒక్క ఉద్యమకారుల ఇంటికి వెళ్ళిండా ఇప్పటివరకు? ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్న, తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళు సోనియా గాంధీ వారి వల్ల, ఇందిరాగాంధీ గారి వల్లనే చనిపోయారు. ఎందుకు? అప్పుడు ఎవరు? 1956లో మన రాష్ట్రాన్ని కలిపింది ఎవరు? ఈ కాంగ్రెస్ వాళ్ళే కదా. ఈ కాంగ్రెస్ కలిపింది. అదేవిధంగా వీళ్ళే మేము ఇస్తున్నాం అనేటువంటిది అన్నారు, వీళ్ళు ఇవ్వలేదు. గుంజుకున్నాం, లాగి పట్టి కొట్టి మరీ గుంజుకున్నాం. తెలంగాణలో అమరులైనటువంటి 1,200 కుటుంబాలను వీళ్ళు పరామర్శించిన తర్వాతనే వారికి రావాల్సినటువంటి దక్కవలసినటువంటి గౌరవాన్ని ఇచ్చినప్పుడే ఖచ్చితంగా ఉద్యమకారులకు, అమరవీరులకు గౌరవం దక్కుతుందని తెలియజేస్తా ఉన్నా. అంటే ఇక్కడ
అంటే ఈరోజు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రేపు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర పార్టీలు ఎవరైనా కూడా అసలు ఎవరు కూడా వాళ్ళు ఉద్యమకాలు కాదు, కావాలని వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా ప్రోగ్రామ్ పెట్టిందని కూడా రకరకాలుగా మాటలు కూడా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. మరి వాళ్ళకి ఎటువంటి సవాలు విసరబోతున్నారు జాగృతి తరపున? మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఈ సవాల్కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్నా రావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళన్నా రావచ్చు. మేము చేయబోయేటువంటి సర్వే ఉద్యమకారులు ఎవరు అనేటువంటిది జాగృతి ఆధ్వర్యంలో మేము చేస్తూ ఉన్నాం. ఆ సర్వే మీకు చిత్తశుద్ధి ఉంటే సర్వే మేము చేస్తాం. వాళ్ళు ఉద్యమకారుల కాదా అనేటువంటిది మీరే చూడండి. ఖచ్చితమైనటువంటి ఉద్యమకారులని మేము మా సర్వేలో మేము వాళ్ళ పేర్లను మెన్షన్ చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ ప్రతి ఒక్క ఉద్యమకారులకి అమరవీరుల కుటుంబాలకి సముచితమైనటువంటి గౌరవం, వాళ్ళకు న్యాయం చేస్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ జాగృతి తరపున ఉద్యమకాలకి ఏమైనా ఉండబోతుందా? డబ్బులు కావచ్చు, లేకపోతే ఏ విధమైన పెన్షన్ల విషయంలో కావచ్చు, ఏ విధంగా సహకారం ఏ విధంగా ఉండబోతుంది జాగృతి? మేము ఫస్ట్ ఒక సర్వే చేసుకుంటున్నాం. మనోళ్ళు ఎంతమంది ఉన్నారు ఏమనేటువంటిది, ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ప్రతి ఒక్కటి అంటే వాళ్ళ యొక్క డీటెయిల్గా ఒక యాప్ని లాంచ్ చేసి మరి ఈరోజు అక్కగారు కూడా ఒక యాప్ని లాంచ్ చేసారు. సో ఆ యాప్లో ప్రతి ఒక్క ఉద్యమకారులు మీరు ఎంట్రీ చేసుకోండి. అందులో ఏదైతే స్పెసిఫికేషన్స్ మేము ఇచ్చామో వాటిని అన్నింటినీ మీరు ఫిల్ చేస్తే డైరెక్ట్ డాటా అనేటువంటిది మా దగ్గరికి వస్తుంది. ఆ డాటా తీసుకొని వస్తాం. రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉండండి. ఉన్నటువంటి 1,00,000 మంది అయినా సరే ప్రతి ఒక్క ఉద్యమకారులని మీ ఇంటి ముందు నిలబెడతాం అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. దానికి మీరు రెడీగా ఉండండి. ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు కవితక్క గారి ఆధ్వర్యంలో, జాగృతి ఆధ్వర్యంలో మేము ఉద్యమకారులకు అండగా ఉండి వాళ్ళతో పాటు నడుస్తామనేటువంటి తెలియజేస్తా ఉన్నాం.